ఎలాంటి కాలేజెస్ అయినా హాస్టల్లో సెక్యూరిటీ అయితే ఉంటదిగా ఆడపిల్లలకి. అన్ని వేల మంది ఆడపిల్లలు ఉన్నప్పుడు డెఫినెట్లీ సెక్యూరిటీ అయితే ఉంటది. ఆ సెక్యూరిటీ చూపిపోతే ముందు ఎవడు జాయిన్ కూడా చేయడు పిల్లల్ని. సో డెఫినెట్లీ సెక్యూరిటీ ఉంది. అంటే సెక్యూరిటీ గార్డ్స్, వాచ్మెన్ వీళ్ళందరూ ఉన్నారు. కానీ వీళ్ళు పిల్లలు ఆరోపిస్తున్న దాని ప్రకారం 28 కెమెరాలు, అంటే 28 బాత్రూంలో చెరో చోట, లేకపోతే కొన్ని బాత్రూమ్స్ లో మొత్తం అన్ని కలిపి 28 కెమెరాలు మొత్తం మీద కామన్ బాత్రూమ్స్ లో. అంటే ఈ లేడీస్ హాస్టల్స్ లో అయినా జెంట్స్ హాస్టల్స్ లో అయినా రూమ్స్ అన్ని ఒక దగ్గర ఉంటాయి. వీళ్ళందరూ మళ్ళీ బాత్రూమ్ కి, కామన్ బాత్రూమ్స్కి వెళ్ళి స్నానం చేసి రావాలి. అట్లాగే ఉంటది, మాకు కూడా అట్లాగే ఉంటుంది మేము హాస్టల్ చదువుకునే రోజులు. సో అయితే ఇప్పుడు ఒక ఆడపిల్ల బాత్రూమ్ కి వెళ్ళి మరి ఆల్రెడీ వేసుకున్న బట్టలు అక్కడ తీసేసి తన బాడీ క్లీన్ చేసుకుని మళ్ళీ కొత్త బట్టలు వేసుకుని బయటికి రావాలి. ఆడపిల్లైనా మగపిల్లడైనా అంతే కదా. సో ఇది రికార్డ్ చేస్తున్నారు వాళ్ళు. ఇది రికార్డ్ చేసి ఒక అబ్బాయి దగ్గరికి వస్తున్నాయి ఫైనల్ గా, విజయ్ అనే వాడి దగ్గరికి. వాడు అమ్ముతున్నాడు బయట. అంటే ఇదంతా చేయాలంటే కెమెరా ఎవరు పెట్టాలి? వీళ్ళకి వీళ్ళు పెట్టుకోరు కదా. ఎవరి కోసం వాళ్ళు, ఎవరి వీడియో వాళ్ళు లీక్ చేసుకోరు, వాళ్ళు పెట్టుకోరు. మరి ఇతను ఎలా వస్తాడు లోపలికి? ఇంత సెక్యూరిటీ, ఇంత వాచ్మెన్. ఇంత ఉన్న టైంలో ఒక అమ్మాయి వీడికి హెల్ప్ చేసింది. సరే, ఆ అమ్మాయి పేరు నేను చెప్పదలుచుకోవాలి, ఎందుకనేది లాస్ట్ లో చెప్తా. ఆ అమ్మాయి ఇతనికి ఏ లెవెల్లో హెల్ప్ చేసిందంటే, ఇన్ని బాత్రూమ్లలో 28 కెమెరాలు సీక్రెట్ గా హిడెన్ కెమెరా పెట్టడం. అంటే కనీసం వాళ్ళకి డౌట్ కూడా రాలా. అంటే బల్బులో పెట్టిందా, లేకపోతే ఏదన్నా ఆ, సబ్బులు పెట్టిలో పెట్టుకుంటాం అలాంటి చోట పెట్టిందా, లేకపోతే ఏదైనా ఒక స్పెషల్ గా గోడకి కన్నం కట్టి ఆ కైండ్ ఆఫ్. అంటే ఎంత టైం పడుతుంది ఆ అమ్మాయికి? ఎన్నాళ్ళు ప్రయత్నం ఆ అమ్మాయి ఎన్నాళ్ళు వర్కౌట్ చేస్తే పెట్టగలిగింది అట్లా 28 కెమెరాలు పెట్టగలిగింది? ఈ విజయ్ అనేటువంటి వ్యక్తికి ఈ అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ అని చెప్తున్నారు. ఈ అమ్మాయిది చీరాలకు సంబంధించి గో గోట్లగట్టు, కొనక కొనకనమట్ల కొనకనమిట్ల, గోట్లగట్టు, కొనకనమిట్ల, ప్రకాశం డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. చీరాల దగ్గరలో ఉంటే ఊరు. అడ్రస్ కూడా ఉంది, మనం చెప్పకూడదు. పేరెంట్స్ పేరు, అమ్మగారి పేరు, నాన్నగారి పేరు కూడా వచ్చింది నా దాకా. మొబైల్ నెంబర్ వచ్చింది వాళ్ళ అమ్మగారిది. సరే, మనం చెప్పకూడదు కానీ. సో ఇది ఆ అమ్మాయి యొక్క బ్యాక్గ్రౌండ్. అయితే ఆ అమ్మాయిని, ఎవరైతే వాడు అట్లా చేశాడో వాడిని కొట్టారు అమ్మాయిలు. అమ్మాయిలు అందరూ కలిసి కొట్టారు, అబ్బాయిలు కూడా జాయిన్ అయ్యారు, కొట్టారు వాడిని. కొట్టిన తర్వాత పోలీస్ ఇంట్రోగేట్ చేశారు. వాడు కళ్ళు తిరిగి పడిపోయాడు ఆల్మోస్ట్. వాడిని ఇంట్రోగేట్ చేస్తారు. ఈ గొడవ రావడం, వాడిని కొట్టడంతో, కొట్టాక ప్రొటెస్ట్ మొదలెట్టారు అమ్మాయిలు అర్ధరాత్రి. సో మరి గర్ల్ ఫ్రెండ్ ఎందుకు అట్లా చేసింది? అంటే గర్ల్ ఫ్రెండ్ అనేటువంటి మాట కూడా బయటికి మనకి కన్ఫర్మ్డ్ గా రావట్లే. నిజంగా ఆ పిల్ల తప్పు చేసింటే ఈ రోజు నేను తమ్నైల్లో కూడా ఫోటో పెట్టేవాడిని, ఈ వీడియో వెనకాల కూడా మీకు ఫోటోలో అమ్మాయి క్లియర్ ఫేస్ పెట్టేవాళ్ళం. తెలిసాక మనం డెఫినెట్లీ అమ్మాయి తప్పు అయితే పెడదాం. ఎందుకంటే ఇంకో వెర్షన్ వస్తుంది, ఆ వెర్షన్ అబద్ధం అని ప్రూవ్ అయితే పెడదామని ఆగాం అంతే. ఆ వెర్షన్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అమ్మాయిదే వీడియో తీశారు. వీళ్ళిద్దరు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్, ఆ మాట అయితే నిజమే. వీళ్ళిద్దరూ ఒక ఇలా వెళ్తారు కదా ఓ రూమ్ కి అట్లా ఎంజాయ్ చేయడానికి. వెళ్ళినప్పుడు ఆడు ఫుల్ వీడియో తీయడం. తీసిన తర్వాత ఆ వీడియోని వాడి ఫోన్ లోంచి ఒక బ్యాచ్, కాలేజ్ లో ఉండేటువంటి ఒక బ్యాచ్ తీసుకున్నారు, వీడియో చూపించాడు. ఇప్పుడు ఎట్లా అంటే అబ్బాయిలు ఎంత నీచంగా ఉంటారని రీసెంట్ గా కన్నడ సినిమా చూసా, దాని గురించి కూడా వీడియో చేద్దాం అనుకుంటున్నా. అందులో వాడు ఒక అమ్మాయికి ఒక రూమ్ లో తీసుకెళ్లి ఆ అమ్మాయిని, అంటే రూమ్ అంటే హోటల్ రూమ్ కాదు, కాలేజ్ రూమ్, కాలేజ్ లోనే క్లాస్ రూమ్ లో తీసుకెళ్లి ఆ అమ్మాయిని ముద్దు పెట్టి ఏదో చేస్తాడు పైపైన. దాన్ని వీడియో తీస్తాడు. ఆ అమ్మాయి వీడిని బాగా నమ్మి అది చేస్తుంది. వాడు తీసుకెళ్లి ఏం చేస్తాడు తెలుసా? వాడు దాచుకోవడమో ఇంకోటి చేయడు. అక్కడ వాలీబాల్ ఆడుతుంటారు కాలేజ్ గ్రౌండ్ లో. అక్కడే అమ్మాయి ఇటు వెళ్ళిపోతే ఇటు వస్తాడు. వాలీబాల్ ఆడుతుంటారు, క్రికెట్ ఆడుతుంటారు కాలేజ్ గ్రౌండ్ లో. అక్కడ కుర్రలందరూ కూర్చుని ఉంటారు. ఒక్కొక్కరిని పిలిచి, అరే చూడరా చూడరా నేను ఇలా చేసా దీంతో అని చాలా గొప్పగా చెప్పుకుంటాడు. అంతే. అమ్మాయిలు కూడా అట్లాగే ఉన్నారు. అమ్మాయిలకి ఒక రకమైన గెలుపు ఏంటంటే, చాలా బాగా చదువుకునేవాడిని పడేయడం, బాగా డబ్బున్నోడిని పడేసి ఆ డబ్బులు ఖర్చు పెట్టుకోవడం అనేది వాళ్ళకి కైండ్ ఆఫ్ అచీవ్మెంట్. అయితే అబ్బాయిలకి ఏంటంటే, చాలా అందంగా ఉన్నటువంటి అమ్మాయిని పడేసి వాళ్ళ ఆ, వాళ్ళతో సెక్షువల్ గా ఫేవర్స్ తీసుకోవడం వీళ్ళకి గొప్ప అయిపోయింది. అంటే అంత దరిద్ర కూడా జనరేషన్ తయారైనాయి మనకి. ఇదివరకు కూడా ఉండేవి కానీ ఇప్పుడు మరి దీక్ష మీకు అందరూ అదే అదే ప్రోగ్రామ్ కింద అదే ఫోకస్ గా ఉన్నారు. కాలేజ్కి వెళ్ళామంటే ఇదే ఫోకస్ గా ఉన్నారు. సో వీడు ఏం చేశాడంటే, ఆ వీడియో అట్లా అమ్మాయితో రూమ్కి వెళ్ళిన తర్వాత తీసి అదొక గొప్పగా చెప్పుకున్నాడు. ఆడు హాస్టల్లో అడుగు బాగా చదువుతాడు, వన్ ఆఫ్ ద టాపర్ అంటాడు కాలేజ్కి విజయ్ అనేవాడు. సో ఆడు ఏం చేశాడంటే, అందరికి చూపించుకుంటున్నాడు కాలేజ్ లో. ఫోర్త్ ఇయర్ అయ్యాడు. కానీ ఈ కాలేజ్ లో చాలా మంది తెలియని విషయం ఏంటంటే, పాత స్టూడెంట్స్, వెళ్ళిపోయినటువంటి స్టూడెంట్స్ కూడా వచ్చి హాస్టల్స్ లో ఉండి డ్రగ్స్ తీసుకుంటూ ఉంటారు అనేటువంటి ఎలిగేషన్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. సో ఆ క్రమంలో ఏం జరిగిందంటే, ఈ బ్యాచ్ ఉంటారు కదా డ్రగ్స్ బ్యాచ్ ఎవడో, వాళ్ళు చూసి వీడు గొప్పగా చెప్పుకోవడం వీడి తప్పే మరి. చెప్పుకునేసరికి వాళ్ళ వీడియోని ఎట్లా కొట్లా చేజిక్కించుకున్నారు వీడి ఫోన్ లోంచి. ఏముంది, ఆడు ఫోన్ పెట్టి సామాన్కి వెళ్తాడు. మనిషి మీద మనిషికుండే నమ్మకం వల్లే ఈ కష్టాలన్నీ వస్తాయి. ఆ అమ్మాయి ఈయన నమ్మింది, వాడితో పడుకుంది. ఆడు
వాళ్ళ తాలూకా వాళ్ళు నమ్మి గొప్పగా చెప్పాడు, నమ్మి ఫోన్ అక్కడ పెట్టి వెళ్ళాడు. ఆడెవడో పట్టుకొచ్చాడు, ఫోన్లో తీసుకున్నాడు. తీసుకుని ఇప్పుడు ఏం చేశాడంటే ఈ విజయ్ని ఆ అమ్మాయిని కలిపో లేదా ఆ అమ్మాయి ఒక్కదాన్నో వీళ్ళు బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేశారు. ఏమని, మేము డార్క్ వెబ్ లో వీడియోలు పెట్టుకోవాలి, మాకు బోల్డ్ డబ్బు వస్తుంది, మా డబ్బులతో మేము డ్రగ్స్ తీసుకోవాలి, మొత్తం కథ అంతా నడుపుకోవాలి, నువ్వు మాకు ఈ పని చేసి పెట్టలేదా, నీ వీడియో వదులుతాం ఫస్ట్. సో తన వీడియో బయటికి రాకుండా సేవ్ చేసుకోవడం కోసం తను ఇదంతా చేసింది అనేటువంటి ఒక సెపరేట్ వెర్షన్ కూడా ఉంది. ఆ కాలేజ్ వాళ్ళు చెప్పిన మాటలే, నేనేమి కొత్తగా స్టోరీ రాయట్లేదు, వివేకాత్రే కాదు నేను. అయితే ఇదొక వెర్షన్ కూడా వస్తుంది. ఏదైనా పోలీస్ ఇంట్రాగేషన్ తర్వాత నిజాలు బయటకు రావాలి, ఈ అమ్మాయి ఫోన్ లో ఈ అమ్మాయికి సంబంధించిన ఫోన్ పాస్వర్డ్ అడుగుతుంటే కూడా అమ్మాయి చెప్పట్లేదు అనేటువంటి ఇంకొక వెర్షన్ ఉంది. ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ వెర్షన్స్ పీపుల్ చెప్తున్నారు. ఫైనల్ గా ఎస్పీ మళ్ళీ ప్రెస్ మీట్ పెడతారు, పొద్దున పెట్టారు, కెమెరాలు ఏమి దొరకలేదు అన్నారు. ఎందుకు దొరికితే 1 వీక్ బ్యాక్ మేనేజ్మెంట్ కి చెప్పినప్పుడు మేనేజ్మెంట్ ఇంకా కెమెరాలు ఉంచుకున్నామో బాగుంటుంది, మీ వీడియోలు మీరు చూసుకోవచ్చు అని చెప్పుద్దా, తీసేస్తుంది, ఉచ్చబడిపోద్ది. కాలేజ్ మేనేజ్మెంట్ కి ఇంతమంది ఆడపిల్ల ఎట్లా అయిందంటే ఉచ్చబడిపోయి తీసేస్తారు వెంటనే వెళ్ళి. అన్ని సైలెంట్ గా అవగొట్టేద్దాం అని చెప్తుంది కదా వార్డెన్, ఆడియో లీక్ అయింది కదా, మన ఛానల్లో పెట్టాం కదా. సో భయపడి వెంటనే తీసేస్తారు. ఇప్పుడు దాకా ఎందుకు ఉంచుతారు ఇంకా కెమెరాలు? ఈ విషయాన్ని తేల్చండి మహాప్రభు, వాంట్ జస్టిస్ అని వచ్చారు తప్ప కెమెరాలు తీయండి అని కదా, వాళ్ళు తీసుకోలేక. అసలు ఉంచితే బాత్రూమ్కి వెళ్తారు వాళ్ళు, తీసేసుకోరు వెళ్ళి కెమెరాలు. తీసుకుని వెళ్ళి వార్డెన్కి ఇస్తే వార్డెన్ పడేసి అక్కడ దాచేసి మాకు ఇవ్వలేదని చెప్తోంది అనేది కదా వీళ్ళ ఎలిగేషన్. సో ఇదంతా కూడా ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు ఒకసారి కూర్చుని పిల్లలతో వాళ్ళ ఇబ్బంది ఏంటో మాట్లాడాలి తప్ప, ఈ కైండ్ ఆఫ్ ప్రొటెస్ట్ ఎజిటేషన్ వస్తుంటే వాళ్ళని సరిగ్గా పట్టించుకోవట్లేదు ప్రభుత్వం అనేటువంటి ఆరోపణలు కూడా అయితే ఉన్నాయి. సో ఈ గర్ల్ ఫ్రెండ్ విషయానికి వచ్చేసరికి, ఈ అమ్మాయి ఇందాక చెప్పినట్టు ప్రకాశం జిల్లా చీరాల దగ్గర ఈ ఊరు. సో వీళ్ళు ఒక పొలిటికల్ అఫిలియేటెడ్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు అనేటువంటి మాటలు కూడా వినిపిస్తున్నాయి. అది ఎగ్జాక్ట్ గా దాని గురించి కూడా తెలియదు. అయితే బ్లాక్ మెయిల్ చేసి అమ్మాయికి ఇదంతా వాళ్ళు చేయించారా, ఒక డ్రగ్ బ్యాచ్ లేదా ఈ విజయ్ కూడా వాళ్ళ బ్యాచ్ లో కూడా ఇదంతా కూడా క్లమ్సీగా ఎక్కడ ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ లేకుండా ఉంది. కాలేజ్ నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తున్నారు. నాకు ఈ రెండు కూడా కాలేజ్ నుంచి వచ్చాయి. ఒకటి ఏంటంటే ఇందాక చెప్పా కదా ఇలా జరిగింది, వాడే ఇట్లా చేశాడు, వెళ్ళి వీడియో తీసుకొచ్చి దొరికిపోయి డ్రగ్ బ్యాచ్ కాడ దొరికిపోయి బ్లాక్ మెయిల్ చేసి అమ్మాయితో ఇలా చేయించారని ఒక బ్యాచ్. సేమ్ టైమ్ వేరే ఇదే కాలేజ్ నుంచి వచ్చిన ఇంకో స్ట్రాంగ్ సోర్స్ ఏం చెప్పిందంటే, ఈ అమ్మాయిని పోలీసులు ఫోన్ ఓపెన్ చేయమంటే లాక్ కూడా చెప్పట్లేదంట. ఇదొక ఇదే సేమ్ ఇద్దరు ఈక్వల్ స్ట్రాంగ్ సోర్స్ నుంచే వచ్చే నాకు ఆ కాలేజ్ స్టూడెంట్స్ ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. సో మరి ఏంటి, ఏం నిజం, ఏది జరగాలి అనేది కాస్త టైం మీద తేలుతుంది. తెలిసినప్పుడు మనం డెఫినెట్లీ దాని గురించి ఇంకో వీడియో చేద్దాం.